ఎవరో ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, అలా ఉపన్యాసం చెప్పిన ఆయన నాకు మార్కులు రావట్లేదు, ఏం చేయమంటారు? విఘ్నేశ్వరుడిని పూజించబోయే. ఆయన విఘ్నేశ్వరుడు బొమ్మోటి పెట్టి అగ్రత్తుల పాపం 30 రోజులు తిప్పి పరీక్ష వెళ్ళాడు, మళ్ళీ సున్నా. ఎందుకు ఇది? ఇంకో ఆయన అడిగాడు, అమ్మవారిని పూజించు, శారదని పూజించు. ఈ విఘ్నేశ్వరుని అలా పెట్టేసి దూరంగా అమ్మవారిని తెచ్చిపెట్టి సరస్వతీదేవికి అగ్రత్తలు పెట్టాడు, మళ్ళీ రాలా, పక్కన పెట్టేశాడు. ఇంకో ఆయన అడిగాడు, శివుణ్ణి పెట్టబోయే, జ్ఞానం ఇస్తాడు అన్నాడు. శివుణ్ణి పెట్టి అగరత్తులు ధూపం వేస్తున్నాడు. ధూపం వేస్తుంటే ధూపం ఎక్కడేశారో అక్కడే ఉంటుంది ఏమిటి, అది అలా పోతుంది గాలిలో పొగ వెళ్ళిపోయి, ఈయనకి మార్కులు ఇవ్వనటువంటి దేవుళ్ళు ఉన్నారే, విఘ్నేశ్వరుడును సరస్వతీదేవి, అక్కడికి పోయింది. ఈయన ఆ రోజున ఇలా ధూపం చూపిస్తూ ఇలా చూశాడు, అన్నన్నన్నన్నా ఒక్క మార్కు ఇప్పించలేదు కానీ ధూపం పీల్చేస్తున్నారా అని గబగబా వెళ్ళి 2 ఉత్తరీయాలు తీసుకొచ్చి విగ్రహాల ముక్కులు కట్టేశాడు. గభాలన విఘ్నేశ్వరుడు సరస్వతీదేవి లేచారు. లేచి ఒరే నిన్ను అనుగ్రహించామన్నారు. ఆయన తెల్లబోయి, ధూపం వేస్తే నాకు ఎప్పుడూ పలకలేదు, ముక్కులు కడితే పలికేది ఏమిటన్నాడు. ధూపం వేసినప్పుడు మేము విగ్రహాలని ధూపం వేసావు, ముక్కులకి గుడ్డ కట్టినప్పుడు మేము ఉన్నామని నమ్మి గుడ్డ కట్టేశావు.